వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నీకో దండం, ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను వైసీపీలో కొనసాగే ప్రసక్తి లేదు. ఈ మాటలు చెప్తుంది ఎవరో కాదు, లేటెస్ట్గా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక సుదీర్ఘ కాలం పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి, ఆయనే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖం మీదే ఆ పార్టీలో ఉండను అని తేల్చి చెప్పేశారు, తెగేసి చెప్పేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే అసలు బాలినేనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు పార్టీలో అయ్యో పాపం అనుకునే వాళ్ళే ఎందుకు ఎక్కువయ్యారు బాలినేనికి? ఒక సుదీర్ఘ కాలం పాటు అటు కాంగ్రెస్ అయినా ఇటు వైసీపీ అయినా తాను అనుకున్నదే రాజ్యంగా ప్రకాశం జిల్లాలో రాజకీయాలు నడిపించారు ఆయన. అలాంటి బాలినేనికే ఈరోజు వైసీపీలో అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతోంది? జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం రాయబారం నడిపించిన ఆ రాయబారం ఈరోజు ఎందుకు ఒక అటర్ ఫ్లాప్ షోగా మిగిలింది? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ అభిమానుల్లోనే కాదు, అటు బాలినేని అభిమానుల్లో కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అటు బాలినేని జనసేనలోకి వెళ్ళిపోతారు, వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేస్తాన చర్చ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్తో ఆయనకున్న ఒక సత్సంబంధాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో బాలినేని అంటే ఒక సానుకూలంగా ఉన్నారనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇన్ కేస్ జనసేన వైపు బాలినేని వెళ్ళినట్లయితే అప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం పాటు టీడీపీ శ్రేణులు బాలినేని అనుచరుల కారణంగా, బాలినేని కారణంగా అనేక బాధలు పడ్డారు, అనేక కేసులు పడ్డాయి వాళ్ళ మీద, అనేక సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు, ఇప్పటికీ కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈవెన్ మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల ప్రచారంలో ఒంగోలు కేంద్రంగా ఆయన మీటింగ్ పెట్టినప్పుడు అనేక సార్లు ఆయన బాలినేని భూదందాల గురించి కూడా మాట్లాడారు, భూ అక్రమాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బాలినేని మొట్టమొదటిగా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే, మేము అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే బాలినేని లాంటి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని కూడా చంద్రబాబు నాయుడు అక్కడ క్యాడర్కి మాట ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి చెప్పుకుంటే చాలా ఉన్నాయి, ఇది ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అలాంటి బాలినేని ఈరోజు జనసేనలోకి వెళ్ళినట్లయితే స్థానిక టీడీపీ క్యాడర్ ఏం చేయబోతోంది, స్థానిక టీడీపీ నేతలు ఏం చేయబోతూ ఉన్నారు? సో అటు జనసేన టీడీపీ ప్రభుత్వాలు కలిసే ఉన్నాయి కాబట్టి బీజేపీని కలుపుకొని ఈరోజు బాలినేని జనసేనలోకి వెళ్ళినా లేదా టీడీపీలోకి వెళ్ళినా పెద్ద తేడా ఏమి ఉండదు. సో నిన్నటిదాకా మమ్మల్ని వేధించి వెంటాడిన బాలినేని పార్టీలోకి అసలు ఎలా తీసుకుంటారు అనేది చాలామంది స్థానిక నేతల ప్రశ్న. సో ఓవరాల్గా అసలు బాలినేని ట్విస్ట్, ఆయన హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే క్రమంలో తెర మీదకు తీసుకొచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో, ఇది అటు తిరిగి ఇటు తిరిగి అటు టీడీపీ క్యాడర్కు, టీడీపీకి కూడా ఒక షాక్ అయితే ఇవ్వబోతోందా అన్న చర్చ కూడా హైలైట్ అవుతోంది, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా కేంద్రంగా. అయితే ఈ పరిణామాలకు కారణం చెప్పుకోవాలంటే మనం గతాన్ని కూడా ఒకసారి టచ్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం బాలినేని గురించి, ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి ప్రకాశం జిల్లాలో. కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు, అటు వైఎస్తో బంధుత్వం కూడా ఆయనకి కాంగ్రెస్లో కలిసి వచ్చింది. పలుసార్లు ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతేకాదు వైఎస్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు, మైన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. అలా వైఎస్తోని ఒక క్లోజ్ అసోసియేషన్ అయితే బాలినేనికి ఏర్పడిందని అనుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే వైఎస్ మరణం తర్వాత బాలినేని అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గే ప్రయత్నం చేశారు. దెన్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో కూడా ఆ పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు ఆయన. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారో బాలినేని, ఆల్రెడీ బాలినేని కంటే ఇంకొంచెం దగ్గర బంధువు అయిన సుబ్బారెడ్డి, యాక్చువల్గా ఆయనకు వైఎస్కి తోడలుడైనప్పటికీ కూడా ఎప్పుడు అంత యాక్టివ్గా కాంగ్రెస్ పాలిటిక్స్లో రోల్ ప్లే చేయలేదు సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. అదే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే మొత్తం పార్టీని తానే ఆయన నడిపించుకున్నారు కొన్ని రోజుల పాటు. విజయమ్మకు వెనుక అండ్ శర్మిల పాదయాత్రకు వెనుక కూడా ఆయనే ఉండి పనిచేశారు. సో ఒకవైపు చూసినట్లయితే ఒక ఇద్దరు స్టాల్వార్డ్స్ లాంటిది. ఇటు చూస్తే బాలినేని ఒక దగ్గర బంధువు అయితే సుబ్బారెడ్డి అంతకంటే ఎక్కువ దగ్గర బంధువు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ నుంచి ఒక ఆధిపత్య పోరు ఉంది. ఒకటే జిల్లా కావడం కారణంగా ఇంకా చాలా సీరియస్గా ఒక ఆధిపత్య పోరు, ఒక ఈగో ఫీలింగ్స్ అయితే కొనసాగుతూ వచ్చాయి. ఇక ఎట్ ద సేమ్ టైం మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో చూసినట్లయితే బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది దామచర్ల జనార్దన్ చేతిలో. బట్ అక్కడి నుంచి ఓడిపోయినా కూడా పార్టీలో ఆయన కీలకంగా ఉంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, బాలినేని 14 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఆ ఎంపీగా ఆయన ఇక ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు, పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఆయన పనిచేయడం జరిగింది కొన్ని రోజుల పాటు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని క్యాడర్ కానీ ఆయన అనుచరులు కానీ సుబ్బారెడ్డి అనుచరుల దెబ్బకు, సుబ్బారెడ్డి మోనోపల్లి దెబ్బకు కొంత సప్రెస్ అయిన మాట అయితే వాస్తవం. కానీ అయినప్పటికీ కూడా జిల్లాలో తన క్యాడర్ని, తన పట్టుని నిలుపుకోవడంలో బాలినేని సక్సెస్ అయ్యి ఉన్నారు. దెన్ మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు, అది అందరికీ సవాల్ లాంటి ఎన్నికలే ఆ పార్టీకి కూడా. అలాంటి సిచ్యువేషన్లో బాలినేని ఘన విజయం అయితే సాధించారు దామచర్ల జనార్దన్ మీద. దెన్ బాలినేని గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వన్స్
ఎమ్మెల్యే అయితే అయ్యారు, పదవి అయితే వచ్చింది, మంత్రి పదవి. బట్ అప్పటి నుంచే బాలినేనికి అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి పార్టీ తరపు నుంచి. తన వియ్యంకుడి రూపంలోనో తన కొడుకు రూపంలోనో ఎప్పుడైతే ఆయన మీద భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చినాయో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బాలినేని సాగ్గా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ టార్గెట్ చేసిన పరిస్థితుల్లో అనేక రకాలుగా పార్టీ అధిష్టానం వైపు నుంచి బాలినేనికి ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి, కేసులు కూడా పడ్డాయి మంత్రిగా ఉన్న సమయంలో. ఇక అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనుకున్నారు, సో కొంతమందిని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలినేనికి ఒక అవమానం అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక తీవ్ర అవమానం అంటే అక్కడే మంత్రివర్గం నుంచి ఆయన తప్పించడమే అని అనుకోవాలి. ఎందుకంటే అదే జిల్లా నుంచి బాలినేని అనుచరుడిగా ఆదిమూలం సురేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినారు వైఎస్ఆర్సీపీ ద్వారా. అలాంటి ఆదిమూలం సురేష్ను మంత్రిగా కంటిన్యూ చేస్తూ బట్ బాలినేని మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెడతానని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అప్పుడే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారనే విమర్శలు కూడా వచ్చాయి. బట్ బాలినేని బుజ్జగించే ప్రయత్నం అయితే జరిగింది సజ్జల లాంటి వాళ్ళు కూర్చోబెట్టుకుని. బట్ కారణాలు ఏవైనా అప్పటి నుంచి బాలినేని చాలా అసంతృప్తిగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. వన్స్ పదవి పోయింది, అట్ ద సేమ్ టైం తనకు అనుచరుల మీద కేసులు పడుతూ వస్తున్నాయి. అధికారంలో తను ఉన్నప్పటికీ, మంత్రిగా చక్రం తిప్పినప్పటికీ బట్ అనేక కేసుల్ని తన అనుచరుల రూపంలో, తన అనుచరుల మీద పడిన కేసుల రూపంలో ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. అనేక సార్లు ఈ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది ఏంటి అంటూ కూడా ఓపెన్ డయాస్ మీద కూడా మాట్లాడారు. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదంటూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక అట్ ద సేమ్ టైం ఇక పార్టీ పరంగా చూసిన ప్రభుత్వ పదవి పక్కన పెడితే పార్టీ పరంగా చూసినా కూడా అనేక అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు. అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అక్కడి నుంచి ఏదైతే ప్రమోషన్ మీద ఏమన్నా తన అనుచరులు తనకు అన్నాయిలుగా ఉండే వాళ్ళని పంపించుకోవాలన్నా ప్రతి దాంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి వేలు పెడుతూ వచ్చారు. ఎక్కడ బాలినేని ఆధిపత్యానికి ఆయన ఎక్కడికక్కడ గండి కొడుతూ వచ్చారు. సో ఈ క్రమంలో అటు సుబ్బారెడ్డి నుంచి కూడా ఆయన సఫికేషన్ ఎదుర్కొన్నారు. ఇక అదే సమయంలో చూసినట్లయితే ఇక మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎప్పుడైతే తన కొడుకు రూపంలో ఆయన లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కున్నారో రాఘవ అరెస్ట్ రూపంలో, అప్పటి నుంచి కూడా మాగుంటను జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతూ వచ్చారు. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే సుబ్బారెడ్డి మాగుంట మధ్య సంబంధాల కంటే బాలినేని మాగుంట శ్రీనివాసరెడ్డి మధ్య సంబంధాలు చాలా క్లోజ్గా ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా, డే 1 నుంచి. సో అసలు టీడీపీ నుంచి మాగుంటను తీసుకొచ్చిందే బాలినేని శ్రీనివాసరెడ్డి. సో అలా ఎంపీ అవడానికి కారణం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక విధంగా చెప్పుకోవాలి అంటే. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే బట్ సుబ్బారెడ్డి ఎప్పుడు కూడా తన టికెట్ తీసి మాగుంటకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనే కోపంతో ఉన్నారు ఆయన. టీటీడీ బోర్డు మెంబర్ తనకి ఇచ్చినా కూడా అంత ఈజీగా ఆయన తన ఎంపీ పదవిని తీసేయడానికి ఆయన అంత తీసుకోలేకపోయినారు సుబ్బారెడ్డి. ఆ గ్లెడ్జ్ అయితే ఉంది అటు బాలినేని మీద, ఇటు మాగుంట సుబ్బారెడ్డి మీద, మాగుంట శ్రీనివాసరెడ్డి మీద సుబ్బారెడ్డికి ఉంటూ వచ్చింది. ఆ ఇష్యూ అయితే ఉంటూ వచ్చింది ఆ ముగ్గురు మధ్య. ఇక అట్ ద సేమ్ టైం చూసినట్లయితే పార్టీ పరంగా చేసే రివ్యూలు మొదలుకొని జిల్లాలో అటు విజయసాయిరెడ్డి చేసినా, జగన్మోహన్ రెడ్డి చేసినా, సజ్జలు చేసినా ఎక్కడ బాలినేనికి ప్రయారిటీ ఇవ్వకపోవడం, కనీసం ఆయన కన్సెంట్లో కూడా తీసుకోకుండా చెవిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల నాటికి ప్రకటించే ప్రయత్నం చేయడం, ఇలా అనేక అవమానాలను బాలినేని ఎదుర్కొంటూ వచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికలకు ముందు తీరా ఒక దశలో అసలు బాలినేని పార్టీని వదిలి వెళ్ళిపోతారనే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే బాలినేనికి అటు పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ఏదైతే చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఆయన చాలా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఖద్దరు బట్టలు ధరించారు ఆ రోజున. అటు చంద్రబాబు నాయుడుకి బాలినేనికి ఛాలెంజ్ చేస్తే దాన్ని బాలినేని స్వీకరించారు చంద్రబాబు నాయుడు కంటే ముందు. ఆయన కూడా ఖద్దరు బట్టలు వేసుకొని ఫోటో దిగుతూ పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్తూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇది కూడా ఒక నెగిటివ్ పార్ట్గా తీసుకున్నారు ఆయన ప్రత్యర్థులు. ఇది చాలా సానుకూలంగా ఫ్రెండ్షిప్ యాంగిల్లో చేసినప్పటికీ బాలినేని అది కూడా ఆయన మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. ఇక అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చారు ఆయన్ని. అటు పార్టీ వైపు నుంచి లోకల్గా ఉన్న నేతలంతా కూడా ఎన్నోసార్లు ఓపెన్ డయాస్ మీద మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను కూడా ఖండిస్తూ బాలినేని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోబోతున్నారని కూడా ముందు చెప్పి అనేక అనర్థాలకు కూడా ఆయన కారణమయ్యారు. వైఎస్ఆర్సీపీలో ఆయన మీద అంత గ్లెడ్జ్ రావడానికి కూడా ఇలాంటివన్నీ కారణమే ఆయన. ఇక ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఎన్నికల నాటికి తనకి ఇష్టం లేకపోయినా చెవిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా అక్కడ పెట్టినా అన్నింటినీ సర్దుకొని పోతూ మాగుంట పార్టీ నుంచి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఆపకపోవడానికి కూడా ఆయన తప్పుపడుతూ వచ్చారు. సో ఇవన్నీ కూడా ముందుగానే ఊహిస్తూ మాట్లాడారు ఆయన అనుకున్నట్టుగానే మొన్నటి ఎన్నికల్లో ఆయనతో సహా పార్టీ కూడా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచి కూడా తన వాయిస్ని ఇంకా బలంగా బాలినేని వినిపిస్తూ ఉన్నారు. ముందు నుంచే జరగబోయేది నేను చెప్తూ ఉన్నాను అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక అట్ ద సేమ్ టైం అటు టీడీపీ వచ్చింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గతంలో మాటిచ్చున్నారు భూదందాల మీద, బాలినేని ఫ్యామిలీ భూదందాల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేస్తానని కూడా ఆయన చెప్పుండడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవైపు అధికార పార్టీ నుంచి కూడా ఆయన మీద చాలా సఫికేషన్ పడుతూ ఉంది. గత కొన్ని రోజులుగా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఆయన. ఇటు జగన్మోహన్ రెడ్డి వైపును చూస్తే తనకి అటువైపు నుంచి అంత ప్రయారిటీ లేదు.
ఒకవైపు ఈవీఎంస్ విషయంలో తన అపోనెంట్ జనార్దన్ గెలుపు మీద కూడా ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఈసీ కంప్లైంట్ చేశారు. మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ వెనక జగనే ఉన్నాడని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తీరా ఆయన అంత ఫైట్ చేసి ఈసీ కిందకి దిగొచ్చి మరి ఈరోజు బాలినేని కోసం అక్కడ మాక్ పోలింగ్ నిర్వహిద్దామంటే బట్ పార్టీ వైపు నుంచి ఎక్కడా కూడా ఆయనకి సపోర్టు రాకపోవడం మాత్రం ఆయన చాలా హట్టింగ్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓపెన్గా మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే బాలినేని పార్టీని విడిచి వెళ్ళిపోతారనే ఒక ఇండికేషన్ వచ్చిందో జగన్ ఆయన పిలిపించుకోవడం జరిగింది 2 రోజుల క్రితం. సో ఆయన చాలాసేపు బుజ్జగించినా బాలినేని ఎక్కడ కన్విన్స్ కాలేదు, చాలా సీరియస్ అయినట్టు కూడా అక్కడ చర్చ అయితే జరిగింది. దెన్ బయటకు వచ్చిన తర్వాత బాలినేని ఈరోజు తాజాగా తన అనుచరులతో భేటీ అయి ఉన్నారు. భేటీ అయ్యి లోకల్ కార్పొరేటర్లతో కూడా, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో కూడా ఆయన కూర్చున్నారు. త్వరలోనే జనసేనలోకి వెళ్తారంటూ కూడా చర్చ జరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ దాన్ని కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి ఆయన అనుచరులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి బాలినేని ఎలా అయినా హోల్డ్ చేయాలని చెప్పేసి ఈ రోజున తన ఫాలోయర్స్ అయిన విడుదల రజనీని, అదేవిధంగా పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని ఆయన దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తాను ఈ పార్టీలో ఉండే ప్రసక్తే లేదని చెప్పి కూడా బాలినేని తేల్చి చెప్పేశారు. ఈ రోజున జగన్ మొహం మీదే తెగేసి చెప్పినట్లయింది బాలినేని. ఆ స్థాయిలో బాలినేని తనకు రివర్స్ అవుతారని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ కూడా చేసుండ్రు ఇలాంటి కష్టకాలంలో. సో దాన్ని అన్ని బాధలు పెడుతూ వచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నప్పటికీ కరెక్ట్ టైం కూడా బాలినేని రెవెన్యూ తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మీద రెడీ అవుతూ ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ ఇలా పడితే ఆయన జనసేనలోకి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ అంతే స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తారా, లేకపోతే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం కొంచెం దూరం ఆగాల్సి ఉంటుంది ఈ విషయం కోసం. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆయన బాలినేని జనసేనలోకి వెళ్ళినట్లయితే పార్టీ పరంగా జనసేనలోకి అలాంటి ఒక లీడర్ వస్తే, సీనియర్ లీడర్ వస్తే పార్టీ పరంగా జిల్లాలో బలోపేతం అవుతుందని అనుకోవచ్చు జనసేన వైపు నుంచి, దాంట్లో తప్పేం లేదు. కానీ వేరే టీడీపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒంగోలులో అతి పెద్ద ఎసెట్గా ఆ పార్టీకి నిలిచింది ప్రకాశం జిల్లానే. ఎందుకంటే 2019 లాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఒంగోలు నుంచే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గెలుపొందారు. అలాంటి ప్రకాశం జిల్లా నుంచి గెలుపొంది కొంతమంది నేతలు, కర్ణం బలరాం లాంటి నేతలు, పోతుల సునీత లాంటి వాళ్ళ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ అటు గొట్టిపాటి రవి కావచ్చు, ఇటువైపు నుంచి చూస్తే జనార్దన్ లాంటి వాళ్ళు కావచ్చు, బాల వీరాంజనేయ స్వామి కావచ్చు, సో ఇలాంటి వాళ్ళంతా కూడా పరుచూరి నుంచి చూసినట్లయితే ఏలూరు సాంబశివరావు కావచ్చు, చాలా స్ట్రాంగ్గా పార్టీ కోసం నిలబడ్డారు. కర్ణం బలరాం లాంటి వాళ్ళతో పోలిస్తే వీళ్ళంతా చాలా జూనియర్స్ కూడా రాజకీయాలు, కానీ అయినప్పటికీ చాలా హుందా రాజకీయాలు చేస్తూ వచ్చారు. పార్టీ కోసం అంతే స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఒక్క మహానాడు చాలు, 2023లో జరిగిన మహానాడు ఎంత స్ట్రాంగ్ ఫోర్స్గా ఆ మహానాడు వాళ్ళు సక్సెస్ చేశారనేది కూడా మనకు తెలిసిందే. ఆ మహానాడే టీడీపీ సక్సెస్కి కూడా ఒక ఊతమిచ్చింది. సో ఆ స్థాయిలో క్యాడర్, ఆ ఒక్క మహానాడులోనే టీడీపీ క్యాడర్ మీద ఆ స్థాయిలో కేసులు పడ్డాయి. దాని వెనుక బాలినేనితో సహా సుబ్బారెడ్డి దాకా చాలామందే ఉన్నారు. ఈవెన్ ఫ్లెక్సీలు కట్టుకోవడానికి కూడా ఆ రోజున అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పర్మిషన్స్ ఇవ్వలేదు. అలా ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టారు టీడీపీ క్యాడర్ని. అక్కడి నుంచి చూస్తే ఇక లోకేష్ పాదయాత్ర విషయానికి వచ్చినప్పటికీ ఆ పాదయాత్రను అణగదొక్కాలని చాలా సీరియస్ ప్రయత్నాలు జరిగాయి ప్రకాశం జిల్లాలో. కానీ అంతే స్థాయిలో అంతకంటే హ్యూజ్గా అన్ని జిల్లాల కంటే, అప్పుడు దాకా జరిగిన జిల్లాల కంటే భారీ ఎత్తున లోకేష్ను ఓన్ చేసుకుంది ప్రకాశం జిల్లా. ఆ స్థాయిలో లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయడంలో కూడా ఆ పార్టీ నేతలు ముందున్నారు. ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు పార్టీని. అందుకే ఎప్పుడు కూడా చాలా డిమాండ్ కూడా వచ్చింది ఎన్నికల సమయంలో, ప్రకాశం జిల్లాకే ఎక్కువ షేర్ ఉండాలి నామినేటెడ్ పదవుల్లో కానీ మంత్రి పదవుల్లో కానీ అనే చర్చ కూడా జరిగింది. దెన్ పార్టీ గెలిచింది ఈ రోజున, క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కే, అటు బుజ్జికి కావచ్చు, ఇటు వీరాంజనేయ స్వామికి కావచ్చు. సో అది పక్కన పెడితే అంత స్థాయిలో తమని సప్రెస్ చేసి తమ క్యాడర్ని అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అన్ని రకాల కేసులకు గురి చేసిన బాలినేని ఈరోజు జనసేనలోకి వెళ్తే, అటు జనసేన టీడీపీ కలిసి అధికారంలో ఉన్నాయి. జనసేనలోకి వెళ్ళినా టీడీపీలోకి వెళ్ళినా పెద్ద తేడా ఉండదు. అలాంటి బాలినేని జనసేనలోకి వెళ్ళినట్లయితే టీడీపీ క్యాడర్ ఈరోజు ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన భూ అక్రమాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. బాలినేని ఇబ్బంది పెడతాను అంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకోరు. ఒకవేళ తన పార్టీలోకి వచ్చినట్లయితే దట్టు ఆయన చాలా అనుంగు ఫాలోయర్ కూడా పవన్ కళ్యాణ్కి చాలా క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది. ఈవెన్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా ఆయనతో కోఆర్డినేషన్లో ఉన్నారని చర్చ కూడా, లీకులు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బాలినేని జనసేనలోకి వెళ్తే టీడీపీ క్యాడర్ ఏం చేయబోతోంది, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి. మొన్నటి దాకా అటు జనార్దన్ గెలిచి బాలినేని ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఆ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతూ వచ్చాయి. అలాంటి బాలినేని ఈరోజు ఇవన్నీ పక్కన పెట్టి పార్టీలోకి తీసుకుంటే జనసేనలోకి టీడీపీ క్యాడర్ కానీ, టీడీపీ నేతలు కానీ, అధినేత కానీ ఏం చేయబోతున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. ఈ విషయంలో మాత్రం టీడీపీ నేతలు కానీ, టీడీపీ స్థానిక క్యాడర్ కానీ అంత హ్యాపీగా లేదన్నమాట అయితే వాస్తవం బాలినేని తీసుకోవడం పట్ల. వ్యక్తిగతంగా ఆయన సాధు స్వభావం
స్వభావంలో మృదు స్వభావంలో రాజకీయాల్లో సరే ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, భూదందా ఆరోపణలు ఎన్నున్నా వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఇమేజ్ అయితే ఉంది బాలినేనికి. అంత ఇమేజ్ ఉన్న నేతను కూడా ఈరోజు తీసుకోవడానికి టీడీపీ క్యాడర్ ఇష్టపడట్లేదు అంటేనే ఆ స్థాయిలో అక్కడ ఆయన ఏ స్థాయిలో టీడీపీ క్యాడర్ మీద కేసులు పెట్టేయడం కానీ వాళ్ళు అరాచకాలు చేయడం కానీ చేశారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా 5 ఏళ్లుగా మనం చూస్తూ వచ్చాం కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి బాలినేని జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ నేను పార్టీని వీడిపోతానంటూ కూడా తెగేసి చెప్పిన పరిస్థితుల్లో, రాయబారం కూడా అటర్ ఫ్లాప్ అయిన పరిస్థితుల్లో మరి బాలినేని ఏం చేయబోతున్నారు, మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి స్కెచ్ వేయబోతున్నారు బాలినేని విషయంలో, మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యూహానికి ఎలాంటి చాణక్యం ప్రదర్శించబోతున్నారు అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.